అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి. మన వెండితెర వింతలు ఫ్యామిలీ స్ట్రెంగ్త్ 500 దాటింది. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఆల్. చాలామంది మన వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనక మా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరిస్తూ ఉంది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా బాగా ఆకట్టుకుంది. సుమారు 60 ఏళ్ల క్రితం మన తెలుగు వెండి తెర మీద కూడా ఒక దురంధరుడు సందడి చేశాడని మీకు తెలుసా? ఆ చిత్రం ఒక సూపర్ స్టార్ని తెలుగు వెండి తెరపై ఆవిష్కరించింది. ఆ చిత్రం యాక్షన్ సీన్స్లో క్రొత్త ఒరవడిని సృష్టించింది. ఆ చిత్రం తెలుగు సినీ చరిత్రలో మొదటి స్పై ఫిల్మ్గా నిలిచిపోయింది. ఆ చిత్రమే 1966 ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116. ఆ హీరో మన బుర్రిపాలెం బుల్లోడు శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు. ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథను ఆరుద్ర గారు 1964లో విడుదలైన ప్యానిక్ ఇన్ బ్యాంకాక్ అనే ఫ్రెంచ్ స్పై మూవీ ఆధారంగా రాశారు. 1962లో విడుదలైన జేమ్స్ బాండ్ ఫిల్మ్ డాక్టర్ నో నుంచి కూడా కొన్ని ఎలిమెంట్స్ని తీసుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో కృష్ణ గారిని ఆంధ్ర జేమ్స్ బాండ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఒక్క పాట మినహా మిగిలిన సినిమాను బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించారు. నువ్వు నా ముందుంటే పాటను కలర్లో చిత్రీకరించారు. అప్పట్లో ఇదో ప్రయోగం అని చెప్పవచ్చు. తేనె మనస్సులు సినిమాలో డూప్ లేకుండా స్పీడ్గా వెళ్తున్న కారు మీద దూకే సీన్ చూసిన ప్రొడ్యూసర్ దుండేశ్వరరావు గారు కృష్ణ గారిని ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ దుండేశ్వరరావు గారు కృష్ణ గారితో 25 సినిమాలు చేశారు. ఈ సినిమా డైరెక్టర్ మల్లికార్జునరావు గారు కృష్ణ గారు కలిసి 13 సినిమాలు చేశారు. ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వి రామచంద్రరావు గారు కృష్ణ గారితో 12 సినిమాలు చేశారు. కృష్ణ గారికి ఇది 3వ చిత్రం అయినప్పటికీ సోలో హీరోగా మొదటి చిత్రం. ఈ చిత్రం తర్వాత కృష్ణ గారు సుమారు 20 సినిమాలకు ఓకే చెప్పారు. ఈ సినిమాను హిందీలో ఫర్జ్గా రీమేక్ చేశారు. జితేంద్ర గారు హీరోగా నటించారు. కృష్ణ గారికి జితేంద్ర గారికి ఇది 3వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో శోభన్ బాబు గారు ఏజెంట్ 303గా ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సినిమా ముచ్చట్ల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.